నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ నేతలు వరుసగా కామెంట్ చేస్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ మీద. సో నిన్న ఎమ్మెల్సీ కవితలో కామెంట్ చేశారు. తెలంగాణ ఏర్పడింది కానీ సామాజిక బాధ్యత, సామాజికంగా అందరూ కూడా ఎదగడం లేదంటూ కామెంట్ చేసింది. మరోవైపు ఇక గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరం ఆ విచారణ కావచ్చు, ఇవన్నీ కూడా కొలికి వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇక ఇంటర్నేషనల్ విషయానికి వెళ్తే వైపు పాక్ భారత్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకోవైపు కర్రెగుట్టల కాల్పుల మోతలంటూ ఇక శాంతి చర్చలు జరపాలంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ అన్ని అంశాల గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు కల్వ సుజాత గారు. సుజాత గారు, కవిత కామెంట్స్ మీద ఏం చెప్తారు? సామాజిక తెలంగాణ ఏర్పడలేదని అంటున్నారు, ఎట్లా చూస్తారు? పాపం మర్చిపోయినట్లుంది. 2014లో కదా తెలంగాణ వచ్చింది. సామాజిక న్యాయం జరగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కుటుంబంలో సామాజికంగా ఎంతమంది సమాజానికి సేవ చేసిన వాళ్ళు, సామాజికంగా న్యాయం పొందిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో చెప్పాలి. 10 ఏళ్ళు వాళ్ళు ఉండి 11వ సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 13 నెలల్లో 16 నెలల్లో మేము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చిరిగిన విస్తరాకని కుట్టుకుంటూ వస్తూ ఉంటే న్యాయం జరగలేదు అన్నప్పుడు వాళ్ళ నాయనని ప్రశ్నించాల్సింది. ప్రతిపక్షంలో నిలబడి వాళ్ళ నాయనని ఎదురు ప్రశ్నలు వేసి, నాయన నువ్వు చేయాల్సినవి నేను మాట్లాడుతున్నా అంటే పదవుల కోసం రాజకీయం చేసి రోడ్డు మీద వచ్చి కాంగ్రెస్ తిట్టినట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ మొత్తం వాళ్ళ నాయననే తిడుతుంది ఆమె అన్నది పర్ కాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం గురించి మాట్లాడింది. తలసరి ఆదాయం గురించి మాట్లాడేటప్పుడు అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వికారాబాద్ జిల్లా గురించి మాట్లాడింది. తలసరి ఆదాయం సంవత్సరానికి ₹1,00,000 1,20,000 ఏదో చెప్పింది. అంటే నెలకు ₹10,000 సంపాదించే తలసరి ఆదాయం ఉన్నటువంటి వెనుకబడిన జిల్లా అన్నది. మరి మీ నాయన 11 సంవత్సరాలు తెలంగాణ, 10.5 సంవత్సరాలు తెలంగాణ లేనప్పుడు ఏమైందమ్మా? ఈ ప్రశ్నలంతా మీ నాయనకి వేయాల్సింది. 10 ఏళ్లలో మనం కోరుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలు, సామాజిక న్యాయం అన్నిటికన్నా ముఖ్యం. ఉద్యోగాలు రావాలి, తెలంగాణకు అందరికీ సమాన హక్కు కల్పించాలి. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకి ఏ హక్కులైతే లభించలేదో ఆ హక్కుల్ని మనం పొందాలి అని కొట్లాడుకొని తెచ్చుకున్న తర్వాత మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసింది గాక పైగా పిచ్చుకూతలన్నీ కూసుకుంటా వాళ్ళ నాయన ప్రశ్నలన్నీ ప్రతిపక్షంగా ఉండి అధికార పార్టీకి వేస్తుంది. అధికారంలో ఉన్న రోజులు కవిత ఇవన్నీ మాట్లాడలేదు. ఎట్లా చూస్తారు? కవిత గతంలో మనం కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీ అంటే అలియాస్ టీఆర్ఎస్ పార్టీని ముందు పెట్టుకొని వెళ్ళేది. కానీ ఈ మధ్య కాలంలో ఓన్లీ జాగృతితో ముందుకు పోతుంది. ఆ మధ్య కాలంలో పూలే విగ్రహం కావచ్చు, మొన్న మేడేకు సంబంధించి కార్మికులకు శుభాకాంక్షలు కావచ్చు, సో బీసీ అంశం కావచ్చు, అంతా కూడా జాగృతితో ముందుకు వెళ్తోంది. సో ఏమనిపిస్తుంది? ఏమైనా కాంపిటీషన్ గా మారబోతుందా భవిష్యత్తులో కేసీఆర్ కో కాంగ్రెస్? కేసీఆర్ కి కాంగ్రెస్ కి ఏంటి? వాళ్ళ ఇంట్లోనే కుంపడి పెట్టుకొని మంది గురించి మాట్లాడతారు. ఇది నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. వాళ్ళ ఇంట్లో నలుగురు మొత్తము 3 ముక్కలాట ఆడుకుంటున్నారు. అది ఎప్పుడో ఒక రోజు కుండ బద్దలైతుంది అని చెప్పిన. ఈ మధ్య కాలంలో మొన్న వారం రోజుల క్రితం జరిగినటువంటి వాళ్ళ సభ చూసినావు నువ్వు. కవిత ఊసే లేదు, హరీష్ రావు జాడనే లేదు. అందులో ఏ ఫ్లెక్సీలలో చూసినా కేసీఆర్ కొడుకు తప్పించి ఎవరు ఊసు కనబడలేదు. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి రాద్ధాంతాన్ని బట్టి ముందే కవిత నాది నేను బోరీ బిస్తర్ జమాయించుకుందామని ఆమె ఆల్రెడీ జాగృతి పేరు మీద బయటకు వచ్చింది. ఇట్లయితే నాకేమీ కుదరట్లేదు, మా అయ్య నాకేమీ పార్టీ అధ్యక్షురాలని చేసేది లేదు, ఇంకేమన్నా నాయకురాలుగా ప్రకటించేది లేదు, కొన్ని రోజులలో ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోతుంది, నేను ఐడీలు అయిపోతా, ఇంకా నాకేం దిక్కున్నది, వాళ్ళ అన్న దగ్గర రానియకపోయి వాళ్ళ తండ్రి పలకకపోయే, ఇక ఏదో ఒకటి మాట్లాడుకుంటా పోతే సమాజంలో ఉన్నట్లా కనబడుతుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా. మీ ఇంట్లో సమాన న్యాయము, సామాజిక న్యాయమో లేకపోతే ఇంకేమన్నా ఉంటే అక్కడ కొట్లాడు. తర్వాత జాగృతి పేరు మీద కూడా బయటపడతాయి. జాగృతి పేరు మీద బతుకమ్మ ఇష్యూలలో వేల కోట్ల రూపాయలు తారుమారైనవి. కవిత జాగృతి అకౌంట్ ద్వారా ఎన్నో కోట్లు, 100 కోట్లు కాదు 1000 కోట్లు అని నేను అనుకుంటున్నాను. అందరూ తెలుసు కదా. అప్పుడు బతుకమ్మ, ఇప్పుడు ప్రభుత్వం చేయాలి అధికారికంగా బతుకమ్మ చీరలు ఇస్తాయి. జాగృతి పేరు మీద జాగృతి అకౌంట్ల నుంచి ఎందుకు పేమెంట్లు జరుగుతాయి? జాగృతి అనేది గవర్నమెంటా? కాదు కదా, ఒక ట్రస్ట్. అట్లా దేశం మీద, రాష్ట్రాల మీద, చిన్న గ్రామాలలో ఎన్నో ట్రస్టులు ఉంటాయి. అట్లా ప్రభుత్వం చేసే పనులన్నీ ట్రస్టుల ద్వారా చేస్తే ఇక ప్రభుత్వం ఎందుకు? వాళ్ళ బిడ్డ జాగృతి పేరు మీద చేసి బతుకమ్మ చీరలన్నీ జాగృతి అకౌంట్ల నుంచి పోతే జాగృతి అకౌంట్కి గవర్నమెంట్ డబ్బు వస్తుంది. 100 కోట్ల రూపాయలు, 500 కోట్లు, 600 కోట్లు, 300 కోట్లు. మరి అవి చీరల కోసం కేటాయిస్తే ఆ చీరలకు నాణ్యత లేనటువంటి చీరలు ఇచ్చి, ₹30 ₹50 చీరలు ఇచ్చి, ₹500 బిల్లింగ్ చేసుకున్నటువంటి వీళ్ళు
ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఆ త్యాగేద్దామా? 30 రూపాయల చీరలు కూడా ఇయ్యలేరు అనేటువంటి కామెంట్ మేము వస్తుంది కదా, ఆ దానికి ఏం 30 చెప్తారు? రూపాయల చీర ఎవరు అడగలేదండి. ఉమ్, కడుపు నిండా భోజనం పెట్టాలి, కంటి నిండా నిద్రపోవాలి అని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ప్రజల పేరు మీద చీరలు వాళ్ళకిచ్చి వాళ్ళు, నేను ఎన్నో వీడియోలు చూసిన. మేము పొలం చుట్టూ పందులు రాకుండా కట్టుకున్నామని కొంతమంది అంటుర్రు, కొంతమంది తీసి కాల్చేసినటువంటి విషయం చూసినాము. శుభమా అని పండగ పూట చీరలు ఇస్తే, పసుపు కుంకుమాల కింద తెలంగాణ ప్రభుత్వం ఇస్తే దాన్ని కట్టుకునే విధంగా ఉండాలి, కానీ కాల్చి పడేసే విధంగానో, తీసి మొహాన కొట్టుకునే విధంగానో, ఇంటి చుట్టూ అదే తీగకి పందులు రాకుండానో, ఇంకేమన్నా రాకుండానో పొలం చుట్టూ కట్టుకునడానికి ఇస్తే ఆ డబ్బు వృధా తప్పించి వాళ్ళకి చేయాల్సినటువంటి లబ్ధి ఈరోజు మేము సన్నబియ్యం ఇస్తున్నాం. అది కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు నెలకు తిన్న అన్నము 30 రోజులలో దినము అన్నదాత సుఖీభవ అని తలుచుకుంటారు. కాబట్టి మేము చెయ్యాల్సింది చేస్తున్నాము. మేము దోపిడీ పన్ను చెయ్యం. మీరు కూడా ఇస్తాను కదా సీతక్క కూడా కొన్ని హామీ అది ఇచ్చారు, అందరికీ చీరలు ఇస్తాము మహిళా గ్రూప్ లకు అని చెప్పి. మహిళా గ్రూప్ ఇస్తలే, అట్లా ఏం లేదు, తొందర పడకొద్దు. మహిళా గ్రూప్లకి ఈ రోజు పూర్తి స్థాయిలో లాభాన్ని చేకూరుస్తుంది మా ప్రభుత్వం. అన్నిటికన్నా ముఖ్యం వడ్డీ లేని రుణాలను ఇస్తుంది. వాళ్ళకి ఈ రోజు విద్యుత్ ఉత్పత్తిలో వాళ్ళకి భాగస్వాములు చేసింది. బస్సులు కొనుగోలు చేసిన మహిళలకి ఆ బస్సుని మళ్ళీ ప్రభుత్వమే అద్దెకు తీసుకొని వాళ్ళకు అద్దె ఇస్తున్నది. ఇట్లా రకరకాలుగా మహిళల్ని జాగృత పరిచి మహిళా గ్రూపుల ద్వారా మహిళలని, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని కలగంటుంది. వాళ్ళకి 50 రూపాయల నాణ్యత లేనటువంటి చీరనిచ్చి మీ స్థాయి ఇంతే అని ప్రభుత్వం చూడాలని అనుకోవట్లేదు. వాళ్ళు కోటీశ్వరులుగా చూడాలనుకుంటున్నారు. మా విజన్ అక్కడ ఉంది. వాళ్ళ విజన్ తెలంగాణ ప్రజలకు కాలు కింద పెట్టి. సరే, మీరు కవిత జాగృతి పేరుతోటి కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఒక స్కామ్ లెక్క మీరు చెప్తా ఉన్నారు. సో మీరు వచ్చి 18 నెలలు 15 నెలలు అవుతా ఉంది. మరి మీరు ఆ జాగృతి మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఏమైనా ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉందా? ఏమైనా ఫర్దర్ గా ముందుకెళ్తారా? అందరు లొల్లి చేస్తున్నారు కదా. మేము కూడా ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇది కాళేశ్వరము కూలిపోయినప్పుడు కేసీఆర్ ని లోపలేసే రోజు వస్తుందని అందరం అన్నాం. మేము కూడా అన్నాం, వాస్తవం అది. మరి ఏదైనా బాగు చేయడానికి ఇంత సమయం తీసుకుంటారు, చెడిపోవడానికి 1 నిమిషం కాదు. కేసీఆర్ కట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 రోజులలో అది కూలిపోయింది. అది కూలిపోయిన దానికి విచారణ జరపాలి. అందులో మళ్ళీ ఎలాంటి తప్పులు జరగకుండా, తప్పించుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని, అన్ని ఆధారాలు తీసుకొని వాళ్ళకి పర్మనెంట్ గా ఊచలు లెక్క పెట్టించే పని చేస్తుంది మా ప్రభుత్వం. కానీ ఏదో కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని గబుక్కున జైలు వేసేస్తే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి, ఇప్పుడు కవిత ఎట్లా బెయిల్ మీద బయటకు తిరుగుతుంది, నాకేం కేసుకు నాకు లిక్కర్కి సంబంధం లేదన్నట్లు హ్యాపీగా తిరుగుతుంది. జాగృతిని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంటే వాళ్ళ ఆయనతోనే నాకు పార్టీ అధ్యక్షురాలు కావాలని కొట్లాడుతుంది. గది కావాలా మనకి? రేపు పొద్దున ఇప్పుడు జైలు వేస్తే రేపు పొద్దున వాళ్ళు బయట జైలుకి పోతే బెయిల్ రావద్దు, మళ్ళీ ఎస్ పోతే జైలు, సో నో బెయిల్. అంతే కదా. నాన్ బెయిలబుల్ కావాలి వాళ్ళకు. నాన్ బెయిలబుల్ కావాలంటే ఆచి తూచి ప్రతి ఒక్కటి అడుగులు వేయాలి. వాళ్ళు చేసినటువంటి దోపిడీకి పూర్తి ఆధారాలు కోర్టు ముంగల పెట్టాలి, పూర్తి ఆధారాలు ప్రజల ముందర పెట్టాలి, పూర్తి ఆధారాలు చట్టబద్ధంగా అసెంబ్లీలో నిరూపించాలి. కాబట్టి రోజు చూస్తున్నావు, మొన్న కాళేశ్వరం దోపిడీ చేసినోనికి 100 ఎకరాలు 100 కోట్ల రూపాయలు ఒక్క ఎండి ఈఎన్సీలో దొరికితే, ఇంకా కాళేశ్వరం వెనకాల ఉన్నటువంటి కథ నడిపించిన నేనే ఇంజనీరు, నేనే కళాకారుని, నేనే డయాగ్రామ్ వేస్తా, నేనే మ్యాప్ గీస్తా, నేనే కుర్చేసుకొని కూర్చొని గట్టిస్తా, నేనే దానికి మొత్తం కథా కార్ఖానా నటించినటువంటి కేసీఆర్ అల్లుంది ఎంత పెద్ద హస్తం ఉండొచ్చు అలా. కాబట్టి పూర్తి ఆధారాల సేకరణ, పూర్తిగా విచారణ అన్ని విధాలా తీసుకున్న తర్వాతనే వాళ్ళు లోపలికి పోతారు. అంత ఈజీగా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు వదులుతారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దోపిడీకి పదే ప్రశ్నించింది మేమే, పదే ప్రజలు మమ్మల్ని విన్నవించుకున్నది కూడా అదే, కేసీఆర్ దోపిడీకి లోపలేయాలి. కాబట్టి అంత ఈజీగా వదిలితే మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి ఈ రోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టినట్టే కేసీఆర్ చేసిన దోపిడీకే కాంగ్రెస్ కావాలని ప్రజలు కోరుకున్నారు. కాబట్టి అది మేము పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటాం. డెఫినెట్ గా అందులో మాకేమి స్వప్రయోజనం కాదు కదా. కేసీఆర్ ని లోపలేస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. కాబట్టి అన్ని ఆధారాలు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టినరో, నాయకుల్ని, కార్యకర్తల్ని, మాలాంటి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ కూడా చేసినటువంటి వైనం ఉన్నది. కానీ మీరు డే 1 నుంచి ఇది చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఫార్ములా ఈరేస్ అయినా, కాళేశ్వరం అయినా, గొర్రెల స్కామ్ దొరుకుతున్నారు కదా. దాదాపు 700 కోట్ల రూపాయలు. మరి నువ్వేమంటున్నావు? కేసీఆర్ ఒక్కొని లోపల వేసేస్తే కింద ఉన్నాయన్ని దొరకవు. కింద నుంచి
మొక్కై వంగనే మానై వంగున అంటే ఎక్కడి నుంచి ఆయన పాతాళం నుంచి ఎక్కడెక్కడ తప్పు చేసిండో అన్ని తీయాలి కదా. ఒక్కడిని లోపలేస్తాడు, బెయిల్ నుంచి బయటకు వస్తాడు, మిగతా వాళ్ళందరినీ జాగృత పరుస్తాడు. కాబట్టి అలాంటి తప్పిదం జరగొద్దనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీరు చూసినారు కదా మొన్న నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, కాళేశ్వరంలో అన్నారం బ్యారేజ్ కానీ ఇంకోటి కానీ కూల్చేయాల్సింది తప్పించి పూర్తిగా తీసేయాలి, ఆ బ్యారేజ్ మొత్తం తీసేయాలి. మేడిగట్ట బ్యారేజ్ ని తీసేస్తే దీన్ని రిపేర్లు చేస్తే పనికి రాదు అని చెప్పారు. ఒకవేళ కేసీఆర్ ని లోపలికి వేస్తే అది బ్యారేజ్ కట్టడం అవుతుండను నిరూపించాలి కదా. దాని మీద ఎంత అవినీతి జరిగింది, దాని మీద ఎంత కారణం కర్మ వీళ్ళు ఉన్నారు అనేది చూపించాలి. మీరు డే 1 నుంచి అంటారు మేము వచ్చి 16 నెలలు అయింది, 10 ఏళ్లలో వాళ్ళు వినాశనం చేసింది ఒక్కరోజు. నేను ఇందాకనే చెప్పిన పాడు చేయడానికి 5 నిమిషాలు పడుతుంది, కానీ దాన్ని బాగు చేయాలని అంటే రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, ఎన్నో రోజులు పట్టొచ్చు. అవన్నీ అంత ఈజీగా కేసీఆర్ చేసిన దోపిడి బయటికి తీయాలని అంటే అంత ఈజీ అయ్యే పని కాదు. డెఫినెట్ గా తీసి దాన్ని బయటికి తీసి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు చూపించే ప్రయత్నం మా లోపల ఉంది, మేము చేస్తాము. అధికారులకి మేము వాళ్ళలాగా నిర్బంధం చేసి అధికారులని గట్టిగా టైట్ చేసినటువంటి ప్రభుత్వం మాది కాదు. అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడ జరిగిందో అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించమని మా ప్రభుత్వం వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. మీరు అలాంటి దాంట్లో ఎలాంటి సంకోచం లేదు. ఎట్లా చూస్తారు మేడం గొర్రెల స్కామ్ సంబంధించి ఏవన్ అరెస్ట్ అయ్యిండు, ఏవన్ అరెస్ట్ అయితే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. ఒక 2-వీలర్ బైక్ మీద 20 గొర్రెలు పోయినాయట, ఒక ఆటోలా 100 గొర్రెలు అట, ఒక అంబులెన్స్ లో 160. సోషల్ మీడియాలో ఇది ఒక కార్టూన్ వైరల్ అవుతా ఉండే గత ఎన్నికల నుంచి. దీని మీద శ్రీనివాస్ యాదవ్ పెట్టి దాన్ని ఆయన వైరల్ చేస్తుండే, మాజీ మంత్రి. సో నేనేమంటున్నా అంటే ఈ రోజు దొరికినటువంటి 700 కోట్లకు పైగా, ఇది 100 కోట్లు 1000 కోట్లలో ఉన్నటువంటి స్కామ్. ఇది మొన్న కేసీఆర్ సభా సాక్షిగా గొర్రెలు ఏమైనాయి, బర్రెలు ఏమైనాయి అని మాట్లాడినప్పుడు కనీసం సిగ్గు తెచ్చుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ లో ఇరుక్కున్న మేము మళ్ళీ గొర్రెల గురించి బర్రెల గురించి మాట్లాడే నైతిక విలువ ఉందా? కేవలం దోపిడీ కోసమే యాదవులను కించపరిచే విధంగా మీ గొర్రెలు ఉన్నాయి, మా బర్రెలు ఏడున్నాయి అన్న. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే గొర్రెల కోసం తీసినటువంటి డీడీ డబ్బులు ఏమైనాయి అని కాలర్ బట్టి యాదవ్ సోదరులు అడగాలి అని నేను అంటున్నా కదా. ఇప్పటికి ఎన్నో మంది గొర్రెల కోసం డబ్బులు డీడీలు కట్టిండ్రు, వాళ్ళకి గొర్రెలు వచ్చినాయా? రాలేదు. బర్రెలు వచ్చినాయా? రాలేదు. మరి అవన్నీ మేము డీడీలు తీసినటువంటి డబ్బులంతా ఎక్కడ పోయినాయి అని కేసీఆర్ కాలర్ పట్టాలి. యాదవ్ సోదరులు అవమానించిన యాదవులందరూ పట్టాలి అంటున్నా నేను. ఓకే. సో దాంతో పాటు ఎట్లా చూస్తారు ఇండియా పాక్ మధ్య యుద్ధం ముదురుతున్నటువంటి కొంత బ్లాస్టింగ్ న్యూస్ చూస్తా ఉంటే కొంత బంబేలు ఎత్తా ఉన్నారు, కొంతమంది ఏమో రక్తం మరుగుతున్నది, ఎప్పుడు పాక్ ఉగ్రవాదులను చంపాలని భారతీయులు. మీకేమనిపిస్తుంది? ఉగ్రవాదులను చంపాలని ఎవరు కాదన్నారు, ఎవరు కూడా. ఈ రోజు వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో రచ్చగొట్టే వార్తల్ని చూసి మనం స్పందించడం కాదు. వాస్తవానికి 28 మంది భారత పౌరులు, అసలు మనం ఒక బాధ్యతమైనటువంటి పదవులలో ఉన్నాం అందరము. ఒక సామాన్య పౌరుడిగా ఒక బాధ్యత కలిగినటువంటి మనమందరం కూడా ఈరోజు ఆ జరిగినటువంటి దారుణానికి విచారించడం కాదు, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు ఏది స్టెప్ తీసుకున్నా కూడా ఇలాంటి దారుణం జరగకుండా, ఇలాంటి దారుణం జరిగినటువంటి కారకులందరినీ ఏం చేస్తారో మేము పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటామని కాంగ్రెస్ పార్టీ డే 1 ఇంకా ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇయ్యక ముందే మా రాహుల్ గాంధీ మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇది పార్టీల మధ్యలో రాజకీయాల మధ్యలో జరిగేటటువంటి వ్యవహారం కాదు, దేశానికి జరిగినటువంటి నష్టం. దేశ పౌరులు అమాయకులైనటువంటి 28 మంది భారతీయులు చనిపోయినరు. అది వాళ్ళకి అన్యము పుణ్యము తెలియదు, పార్టీలతోని మతాలతోని కులంతోని ఏ వ్యవస్థతోని సంబంధం లేనటువంటి అమాయకులు యాత్రికులు చనిపోయినరు. అక్కడ పోయినటువంటి అంటే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అంటే ఇది ఏం టార్గెట్ చేస్తుంది నాకు అర్థం కాదు. ఒకటి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే డెఫినెట్ గా హాలిడేస్ కోసం ముందు ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది విహార యాత్రలకు వెళ్తారు. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది కాశ్మీర్ యాత్ర సమ్మర్ లో అనేది అందరు పెట్టుకునే విషయం. కానీ దీన్ని టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాదుల్ని భారతదేశంలో ఎంటర్ అవ్వడానికి ఏ విధంగా ఛాన్స్ దొరికింది అనేది మనం ఫస్ట్ చేయాలి. పాక్ మీద యుద్ధం సెకండరీ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎట్లా ఎంటర్ అయ్యారు, వీళ్ళకి రావడానికి ఎక్కడి నుంచి ఆస్కారం దొరికింది. రెండో విషయానికి వస్తే ఉగ్రవాదులు 4 దొరికినరు అని అంటున్నారా, మీరు దొరకలేదంటున్నారా? ఇప్పటివరకు ఆ జాడ మీకు నాకైతే తెలియదు. మరి నేను ఒక రాజకీయ నాయకురాలుగా మాట్లాడట్లేదు, సామాన్య భారతీయ పౌరురాలుగా నేను అడుగుతున్నా. ఇంతవరకు ఆ 23వ తారీఖు జరిగినటువంటి ఘటనలో
ఇప్పటి వరకు ఆ నలుగురు ఎక్కడున్నారు? అన్నిటికన్నా ముఖ్యం మా పార్టీ అయితే ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షం పూర్తి స్థాయిలో మీకు అండగా నిలబడతామని చెప్పారు. మోదీ గారు కేవలం నీళ్లు బంద్ చేస్తాము, వాళ్ళ మీద యుద్ధానికి పోతాము అని 4 రోజులు బెంబేలెత్తిచ్చి ఏదో టాపిక్‌ని డైవర్షన్ చేసే ప్రయత్నం చెయ్యొద్దు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నీళ్లు బంద్ చేస్తే 80% ఆల్రెడీ వాళ్ళకి వేరే వాళ్ళ సోర్స్. దేశం నుంచే సోర్సెస్ ఉన్నాయి. మనం 20% బంద్ చేస్తే ఏదో మేము చేసినామని సోషల్ మీడియాలో చూపియడం కాదు, నీళ్లు బంద్ చేస్తే కాదు. అసలు ఈ విధమైనటువంటి మన భారతదేశంలో వచ్చి నీళ్లు తాగి మన భారతీయుల్ని చంపినటువంటి వాళ్ళని వాళ్ళకు ఉక్కుపాదం మోపి మళ్ళీ మన దేశం మీద ఇలాంటి దాడులు జరగకుండా కాపాడాలి. దీని మీద పూర్తిగా వైఫల్యం కేంద్ర ప్రభుత్వంది. ఎందుకంటే ఒక్కటి ఎప్పటినుంచో మేము మొత్తుకుంటున్నాము, రిక్రూట్మెంట్ లేదు, ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు అంటున్నాము. ఉన్న కొంతమంది వాళ్ళ ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం పోరాడుతున్న వాళ్ళు వాళ్ళకు పూర్తి స్థాయిలో బలగం లేక ఈ రోజు చొచ్చుకొని వచ్చినటువంటి ఈ దుండగులు మన దేశ రక్షణ ప్రపంచ దేశాలు ఈరోజు భయంతో వణికిపోతున్నాయి. మరి అలాంటిది మనం ఈ రోజు ఇప్పటికి కూడా 1,80,000 మంది సైన్యం తక్కువ ఉంది, తీసేసారు. అంతేకాకుండా 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చేసుకోలేదు. దీని అంతటికీ అలుసు చూసుకున్నటువంటి విదేశీ కుట్రదారులు మన మీదకి రారు అనేది మనం ఏ విధంగా అనుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో మిలిటరీ ఫోర్స్ని పెంచుకోవాలి, వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇవ్వాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి. కొంతమంది 100 మందిని ఆపలేరు, ఆ 100 మందిని ఆపడానికి 1000 మందిని మన సైనికుల్ని తయారు చేయాలి. అది కదా మనము మరి ఈ దాడి ఈ విధంగా జరగడాన్ని ఖండిస్తూనే మరి నేనైతే ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు ఇప్పటిదాకా కాశ్మీర్ ప్రయాణం చేసి రాలేదు. ఎందుకు అనేది నాకు ఇంతవరకు బాధాకరమైనటువంటి విషయం. అక్కడ ఘటన జరిగితే బీహార్లో పోయి మీటింగ్లు పెట్టిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. అది కూడా ఎన్నికల సందర్భంగా మాట్లాడినట్ల సభలో మాట్లాడి చాలా మాట్లాడిండ్రు. మళ్ళీ మేము మాట్లాడితే ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు ఈయన రఘునందన్ రావు కానీ కాంగ్రెస్ వాళ్ళంట బార్డర్లో పోయి చచ్చిపోండి అంట. ఈ మాట అనే నైతిక విలువ వాళ్ళకి ఎక్కడుంది? దేశం విడిచిపోమంటారు కదా దేశం పవన్ కళ్యాణ్ కదా, దేశాన్ని విడిచిపోండి పాకిస్తాన్ సావుండి అని కూడా అన్నారు. సావుండి అని కాంగ్రెస్ వాళ్ళు సావుండి అన్నాడు రఘునందన్ రావు. మేము మొట్టమొదటిగా గళమెత్తి మాట్లాడింది మేము. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు నోరు తెలవలే 3 రోజుల దాకా. మీరు మాకు అనే నైతిక విలువ ఎక్కడుంది? ఈ నెక్స్ట్ మినిట్ లో దాడి జరిగిన నెక్స్ట్ మినిట్ లో మా స్పందన వచ్చింది. మేము ఆ రోజు ఇందిరాగాంధీ ఉక్కు మహిళ పాకు కన్నెత్తి చూస్తే 2 ముక్కలు చేసి ఐరన్ లేడీగా మరి ఒక మహిళగా అబలగా తను ఆ రోజు ఆ పోరాటం చేస్తే ఈ రోజు మనం ఈ దాడిని ఇంకా కూడా 10 రోజులైనా కూడా దాన్ని ఇంకా మేము చేస్తున్నాము, యుద్ధం చేస్తున్నాము. చేయండి, బరాబర్ మేమందరం మీ వెనకాల ఉన్నాం. మన దేశం మీద ఎవడు కన్నెత్తి చూస్తే కళ్ళు తీసేస్తాం. మన దేశం మీద ఎవరి వంటి మీదనన్నా ఏలు పెట్టి చూపిస్తే ఏళ్ళు తీసేస్తాం, కాళ్ళు తీసేస్తాం అనే విధంగా మన దేశం నుంచి మెసేజ్ అల్టిమేట్ గా ఉండాలి. దేశం మీద ఎవడన్నా దాడి చేయాలనంటే వాడు భయపడి గజగజం వణికి చావాలి. అలాంటి ప్రభుత్వం కావాలి, అలాంటి మిలిటరీకి మనం ఏర్పాటు చేయాలి. కానీ మేము చేస్తాం అనడం కాదు, చేసి చూపియండి అంటున్నా. 10 రోజులైంది ఇప్పటి వరకు. కేవలం నీళ్ళు ఆపిస్తాము, అక్కడ ఎవరో ఏంది ఉల్లిపాయలు 300 రూపాయలు అయినది, మాంసం 800 రూపాయలు అయినది, మంచినీళ్లు దొరకట్లేదు. ఇవి మనకు అనవసరం. పాక్ అనేది మన దేశంలో గింత పార్ట్, మన దేశంలో ఉన్నటువంటి జనాభాలో గింత జనాభా. వాళ్ళని చూసి మనం వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, అసలు మన డిక్షనరీలో వాళ్ళు ఉన్నారు అనే కౌంట్ కూడా చెయ్యొద్దు. అవసరమైతే మన మీద దండయాత్ర చేస్తే వాళ్ళని ఉనికి లేకుండా చెయ్యాలి తప్పించి వాళ్ళ గురించి 24 గంటలు మనం ఎందుకు డిస్కషన్ చేయాలి? ఇంత మన ఒక రాష్ట్రం అంతా లేదు వాళ్ళ జనాభా. మనం ఇంత పెద్ద ప్రపంచంలోనే 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం మనది. మనం మనల్ని చూసి దేశం ఆదర్శంగా తీసుకోవాలి, కానీ ఒక్కొని గురించి మనం ఎందుకు డిస్కషన్ చేయాలి? మాట్లాడితే పాకిస్తానీయులు అంటారు. పాకిస్తానీయులు కాదు, మేము మొట్టమొదటిగా మేము స్పందించిన మా రాహుల్ గాంధీ మీ వెనకాల ఉంటాం, మీరు ముందుకు రండి అన్నాడు. మీరెవరు మాట్లాడలేదు. మేము మాట్లాడినంతగా రాహుల్ గాంధీ కాశ్మీర్ వయసు వచ్చిండు, మీ ప్రధానమంత్రి బీహార్లో ఉన్నాడు. అట్లా అంటే గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని పరిపాలన చేస్తే మీకెందుకు, ఆయన వస్తేనే పరిపాలన అన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి మణిపూర్ లో తగలబడితే పోలేదు, కాశ్మీర్ లో 28 మంది చనిపోతే అమానుషంగా ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే కూడా వాళ్ళు పోలేదు. అంటే మీకు చిత్తశుద్ధి లేదనే, లేకపోతే ప్రజలంటే మీకు ప్రేమ లేదని అనేది ఈ విధంగా అర్థమవుతుంది కదా. ఒక్కసారి ప్రధానమంత్రి విజిట్ చేస్తే ఏమవుద్ది? కాశ్మీర్కి పోయి రావడం తక్కువనా? నీకు ఎంత కావాలంటే అంత మిలిటరీ సెక్యూరిటీ ఇస్తారు, ఎంత కావాలంటే అంత ఫోర్స్ ఉంటుంది. ఓ ప్రధాని రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో మాకు సెక్యూరిటీ లేకున్నా, మీకున్నంత సెక్యూరిటీ, అధికారంలో ఉన్నంత సెక్యూరిటీ లేకుండా మా రాహుల్ గాంధీ పోయేసి వచ్చిండు. మీకేమైంది? ఎందుకు ఆ కుటుంబానికి, ఎందుకు ఆ కుటుంబాలు అక్కడ జరిగినటువంటి ఘటన దగ్గరికి కానీ ఆ కుటుంబాలకు ధైర్యం ఇవ్వడానికి ప్రధానమంత్రి ఎందుకు కదలలేదు?
ఇప్పటికి కూడా టిల్ నౌ 10 days అయింది. రైట్. ఎట్లా చూస్తారు ఈ శాంతి చర్చలు అనేది మావోయిస్టులకు సంబంధించి డిస్కషన్ నడుస్తుంది, మాట్లాడుతుందా కల్వ సుజాత దీని మీద ఏమైనా? నేను శాంతి చర్చ మా అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా, మా ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నా, మేము కొట్లాటలు కానీ మాది శాంతి పార్టీ మాది. ఆనాడు గాంధీ గారు నేర్పించినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళం మేము. శాంతియుతంగా చర్చలు జరిపి దీన్ని అంటే సామాన్య ప్రజలు ఎక్కడైతే ఇది జరుగుతుందో ములుగు నియోజకవర్గం దగ్గర అది జరుగుతుందో అక్కడ కేవలం వీలే కాదు, అక్కడ సామాన్య అడవి జాతి మనుషులు అక్కడ నివాసం ఉంటారు, వారికి ఇబ్బంది కలగొద్దు కదా. వాళ్ళను కూడా మనం చూసుకొని ఆలోచన చేసి ఏ స్టెప్ వేసినా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అడవినే నమ్ముకొని బతికేటట్టు వాళ్ళు, వాళ్ళకు కూడా ఆదివాసులకి వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళని చూసైనా మనము శాంతియుత చర్చలు చేయాలి. ఇలాంటిది జరగకుండా, ఏది కూడా విధ్వంసం జరగకుండా, ఏ అంటే ప్రాణ నష్టమో ఏ ధన నష్టమో జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఒక తండ్రి స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళది ఉంటుంది. కాబట్టి శాంతియుతమైనటువంటి చర్చలు జరపాలనే కోరుకుంటాం. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో వాళ్ళే ఈరోజు పరిపాలిస్తున్నారు. గతంలో మేముంటాం అక్కడ, అలా జరగలేదే. అక్కడ నుంచి మావోయిస్టులు ఇక్కడికి వచ్చి మొన్న బాంబులు దొరికినాయి అంట కదా, చాలా భూమిలో నుంచి తీసిన కొద్ది బాంబులు దొరికినాయి అంట, వాళ్ళు స్థావరాలే ఏర్పరచుకున్నారంట. మరి ఎందుకు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందువులకి రక్షణ ఉండాలి, మరి అన్ని రకాల ప్రజాస్వామ్యం ఉండాలి, మరి ఎందుకు ఇప్పుడు మా ప్రభుత్వం పోయి ఏడాది కూడా కాలేదు, అప్పుడే అక్కడ మావోయిస్టుల దాడి ఎందుకు జరుగుతుంది? ఈ విధమైనటువంటి చర్యలని ఎవరు కూడా ఉపేక్షించము. ఈ చర్యల విషయంలో కానీ ఈ మావోయిస్టుల విషయంలో కానీ శాంతియుతమైన చర్చలు జరుగుతాయని నేను అనుకుంటున్నా. మా ముఖ్యమంత్రి గారు కూడా మీట్ అయ్యారు, చాలా మందితో మీట్ అయ్యారు. అది ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ప్రభుత్వ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. డెఫినెట్ గా ప్రజా నష్టము ధన నష్టము జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరు కూడా సావుని గాని మరణాన్ని గాని కోరుకునేటటువంటి వాళ్ళం ఎవరము కాదు. మంచి జరిగితే మంచిది. అప్పుడు ఎంతో మందికి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి చర్చలు జరపడం వల్ల ఎంతో చాలా చక్కటి అంటే ఇది ర్యాపో ఏర్పడింది. అప్పుడు ఉపాధి కూడా కల్పించినము, ఎంతో మందికి అవకాశం ఇచ్చినము, బయట ప్రపంచంలో జనజీవన స్రవంతిలో కలవడానికి అవకాశం ఇచ్చినాము. కానీ వాళ్ళ వల్ల ఇంకో ప్రాణ నష్టం పక్కలున్న వాళ్ళకి, అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులకు నష్టం జరగొద్దు అనేది మాకున్నటువంటి ఆలోచన. అక్కడ ఇంకోటి అన్నిటికన్నా నాకు తెలిసినటువంటి ఆలోచన ఏంటంటే, ఈ దాడులు జరగడం వల్ల అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద కన్నుబడ్డదేమో బీజేపీకి అనేది నాకున్నటువంటి థాట్. ఎక్కడో ఒక దగ్గర అడవుల్లో ఖనిజ సంపద ఎక్కువ ఉంది, కానీ దాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి ఆదివాసులు ఉన్నారు. వాళ్ళకి ప్రాణ నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ, అక్కడ అడవుల్లో నమ్ముకొని బతికే వాళ్ళకి ఏ నష్టం కూడా జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మీరు రెచ్చగొడితే రెచ్చిపోము. ఇవన్నీ శాంతియుతంగా జరిగితేనే సరిపోయింది. కానీ అనవసరంగా వ్యవహారాలలో ఇన్వాల్వ్ అయితే మాత్రం డెఫినెట్ గా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు తిరుగుబడతారు అనేది ఒకసారి గుర్తించుకోవాలి, గమనించుకోవాలి. రైట్. సో ఇది మొత్తం మీద ఇక రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి గొర్రెల స్కామ్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరము, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఒకేసారి పెద్ద పిట్టను కాదు, గ్రౌండ్లో ఉన్నటువంటి చిన్న చితకా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. చివరగా దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కల్వకుట్ల ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరినీ అరెస్టులు తప్పవు. అరెస్ట్ అయితే జైలుకే పోవాలి తప్ప బెయిల్ రావద్దనే కాన్సెప్ట్లో కాంగ్రెస్ ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. కల్వ సుజాత గారు కూడా అదే చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది, ఈ కేసులు ఎక్కడ దాకా వస్తే ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఏందనేది. కెమెరా పర్సన్ ఆధార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.